ఈ వీడియో లాస్ట్ ఒక స్పెషల్ పర్సన్ ఒకరు కనిపిస్తారు. అది ఎవరైనా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి. హాయ్ అందరికీ. ఇప్పుడు నేను ప్రసాద్ ఐమాక్స్కి రావడం కారణం ఏంటంటే సాయి దుర్గాదేశ్ బర్త్డే సందర్భంగా సంబరాల ఏటుగొట్టు గ్లిమ్స్ లాంచ్ చేయబోతున్నారు. సో అందుకే వచ్చాం. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఫ్లెక్సీలతో నింపేశారు బయట. కటౌట్లు కూడా అదిరింది. అలా కూర్చున్న 30 minutesకి యాంకర్ వచ్చింది. అలా ఇంకొద్దిసేపటికి సాయిధరం తేజ్ కూడా వచ్చారు. అండ్ ఇంకా కొంతమంది డైరెక్టర్స్ కూడా వచ్చారు. అది ఎవరు అనేది గ్లిమ్స్ చూసాక చెప్తా. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. విఎఫ్ఎక్స్, బీజిఎమ్స్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇంకా గ్లిమ్స్ అయిపోయాక డైరెక్టర్స్ అండ్ మూవీ టీం వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చారు. అలా గ్రూప్ ఫోటో దిగాక అందరు స్పీచ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లో ఈ మూవీ టీం వాళ్ళు ఎవరెవరు వచ్చారంటే ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్, డిఓపి వెట్రువేల్ గారు, ఇంకా ప్రొడ్యూసర్స్తో పాటు మిగతా ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ తర్వాత ఈ మూవీ డైరెక్టర్ అయిన రోహిత్ కేపీ వారందరూ మాట్లాడారు. ఆ తర్వాత ఈ గ్లిమ్స్ లాంచ్ గెస్ట్ కింద ఎవరెవరు వచ్చారంటే డైరెక్టర్ వశిష్ఠ గారు, అంటే విశ్వంబర మూవీ డైరెక్టర్, ఇంకా తేజ్తో రిపబ్లిక్ డైరెక్ట్ చేసిన దేవగట్ట గారు. ఇంకా వీళ్ళందరూ మాట్లాడడం అయిపోయాక సాయి దుర్గాదేశ్ మాట్లాడారు మూవీ గురించి, ఇంకా కొద్ది కామెడీ. అంతేకాకుండా ఒక చిన్న పాప తేజ్కి స్వీట్స్ కూడా తీసుకొచ్చింది బర్త్డే సందర్భంగా. అది చాలా క్యూట్గా అనిపించింది. కానీ ఈవెంట్లో అందరూ తేజ్ ఆ పాపతో మాట్లాడుతున్నప్పుడు ఆ పాపని మామయ్య అని పిలమ్మ చైన్ ఇచ్చేస్తాడని అంటూ ఉన్నారు అందరూ. ఫుల్ కామెడీ జనరేట్ అయింది అక్కడ. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి తేజ్తో కేక్ కట్ చేపించారు. ఇంకా ఈవెంట్ అయిపోయింది. వెళ్ళిపోతున్న టైంలో స్పెషల్ పర్సన్ ఒకరు అన్నాను కదా, అతను ఎవరు అనేది చూడాలని ఉందా? చూసే. ఇంకా అలా బయటికి వచ్చేసాం మనం. కిందకి వెళ్ళాక కొత్త పోస్టర్ అనేది లాంచ్ చేశారు. ఇదే కొత్త పోస్టర్. ఇంకా అలా బయటకు వచ్చాం. ఇక్కడ రివ్యూస్ మొదలు పెట్టేశారు అప్పుడే. సరే ఇంకా లేట్ అయిపోతుంది, రూమ్ పోదామని వచ్చేసా.